కుంభరాశి వారికి ఈ మంగళవారం ఒక అద్భుతమైన మలుపు తీసుకురాబోతోంది. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార, ధనలాభం, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యం, పెట్టుబడులు, ప్రేమ మరియు వివాహ విషయాల్లో ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఒక శుభవార్త వినే అవకాశం బలంగా కనిపిస్తోంది. అయితే ఈరోజు ఒక చిన్న పొరపాటు మీ అదృష్టాన్ని ఆలస్యం చేసే అవకాశము ఉంటుంది. ఆ ముఖ్యమైన విషయం ఏమిటో, అలాగే ఈరోజు చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అందరికీ కూడా నమస్కారం అండి. ఓం శ్రీ హనుమతే నమః. రాశివర్స్ తెలుగు ఛానల్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటున్నాము. ఈరోజు ఆషాఢ మాస మంగళవారం వీరాంజనేయ స్వామి కృపతో కుంభరాశి వారికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, కుటుంబ జీవిత, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, ఆస్తి విషయాలు మరియు అదృష్టపరంగా ఎటువంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో మనం పూర్తిగా తెలుసుకుందామండి. ముందుగా పంచాంగ వివరాలు కనుక మనం చూసుకుంటే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తారీఖు 4 ఆగస్టు మంగళవారం, తిథి షష్ఠి, రాత్రి 10 గంటల 3 నిమిషాల వరకు ఉండి అనంతరం సప్తమి ప్రారంభమవుతోంది. నక్షత్రం రేవతి, రాత్రి 9 గంటల 54 నిమిషాల వరకు ఉండి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు సాయంత్రం 7 గంటల 29 నిమిషాల నుంచి 9 గంటల 4 నిమిషాల వరకు. వర్జం ఉదయం 9 గంటల 57 నిమిషాల నుంచి 11 గంటల 33 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు. చంద్రుడు మీనరాశిలో సంచారం చేయటం మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకుతో పూజ చేసి ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపిస్తే అడ్డంకులు తొలగి ధనయోగం, ఉద్యోగ ప్రగతి, శత్రు విజయం, కుటుంబ శాంతి మరియు అనుకోని శుభవార్తలు వినే అవకాశాలు మరింతగా బలపడతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు గ్రహస్థితి వల్ల కలిగే ప్రభావాలు ఉద్యోగ, వ్యాపార, ధనలాభం, ఆరోగ్య, కుటుంబం, ప్రేమ, వివాహం మరియు అదృష్ట ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి దినఫలాల్లో ముందుగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు కనుక మనం చూసుకుంటే ఈరోజు కుంభరాశి వారికి ధనయోగం అనేది బలంగా కనిపిస్తోందండి. గతంలో మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో అక్కడ నుండి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడి ఫైనాన్షియల్ గ్రోత్ దిశగా అడుగులు అనేవి వేస్తారు. కొత్త పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిలు, స్టాక్ మార్కెట్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో అనుభవజ్ఞుల సలహాతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు లాభదాయంగా మారేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక వ్యాపారంలో రావాల్సిన బకాయిలు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో క్యాష్ ఫ్లో మరింతగా మెరుగుపడి ఆర్థిక ఒత్తిళ్లు మీకు తగ్గుతాయి. అదనపు ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి. డిజిటల్ బిజినెస్, ఆన్లైన్ ఆదాయం, ఫ్రీలాన్సింగ్ లేదా సైడ్ ఇన్కమ్ ద్వారా లాభం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈరోజు చేసేటటువంటి ఆర్థిక ప్రణాళికలు భవిష్యత్తులో సంపదను పెంచే దిశగా మీకు ఉపయోగపడతాయని చెప్పొచ్చండి. మరి ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార పరంగా ఫలితాలు కనుక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభించి ప్రమోషన్ లేదా జీతం గురించి పెరిగేటటువంటి సానుకూల వార్తలు వినే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్, అలాగే ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం, ఎంఎన్సీ అవకాశాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలకు కొత్త కస్టమర్లు, పెద్ద ఆర్డర్లు మరియు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ మరియు విదేశీ ఉద్యోగ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన పురోగతి కనిపిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకం అనేది పెరిగి విస్తరణకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయండి. ఇక ఆరోగ్యపరంగా మనం ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూసుకుంటే శారీరకంగా ఉత్సాహం అనేది పెరిగి అలసట తగ్గుతుంది. మానసిక ప్రశాంతత పెరగటము, ఒత్తిడి తగ్గటంతో నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతారు. యోగా, ప్రాణాయామం మరియు నడక ప్రారంభిస్తే ఆరోగ్యం మరింతగా మెరుగవుతుందని మనం చెప్పుకోవచ్చు. సమతుల్య ఆహారం మరియు సరైన నిద్రతో శక్తి పెరుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో చిన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మరి ప్రేమ, వివాహ జీవితం ఏ విధంగా ఉంటాయో రాశికి చూసుకుంటే ప్రేమికుల మధ్యన అపార్థాలు అనేవి తొలగి అనుబంధం మరింతగా
బలపడుతుందని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు లేదా శుభవార్తలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్యన ప్రేమ, పరస్పర గౌరవం, అవగాహన పెరుగుతాయి. ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోందండి. ఇక నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించిన చర్చలు ముందుకు సాగేటటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ విషయాలు కనుక మనం ఈ రాశి వారికి చూసుకుంటే, కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత మరియు ఆనందం అనేది ఈ రాశి వారికి పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైన నిర్ణయాలు విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే బంధువుల సహకారంతో ఒక ముఖ్యమైన పని సులభంగా మీకు పూర్తవుతుందండి. కుటుంబంలో సంతోషం, ఆర్థిక స్థిరత్వం మరియు శుభకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశి విద్యార్థులకి కనుక మనం చూసుకున్నట్లయితే, చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించే దిశగా మీరు అడుగులు వేస్తారు. పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు మరియు క్యాంపస్ ప్లేస్మెంట్స్కు సిద్ధమవుతున్న వారికి కూడా ఇది అనుకూలమైన రోజని మనం చెప్పుకోవచ్చు. గురువుల యొక్క మార్గదర్శకత్వం విజయానికి దోహదపడుతుంది. విదేశీ విద్య లేదా ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు మెరుగవుతాయండి. క్రమశిక్షణతో చేసిన కృషికి మంచి గుర్తింపు అనేది ఈ రాశికి లభిస్తుంది. మరి ఈ రాశి మహిళలకు మనం కనుక చూసుకున్నట్లయితే, ఉద్యోగినులకు కార్యాలయంలో గౌరవం మరియు గుర్తింపు అనేది పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే గృహిణులు ప్రారంభించే కొత్త పనులు ఆర్థిక ప్రయోజనాలను అందుకోవచ్చు. అలాగే హోమ్ బిజినెస్, బొటిక్, బ్యూటీ, ఆన్లైన్ వ్యాపారం చేసే మహిళలకు లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మరియు మానసిక ప్రశాంతత అనేది రాశి వారికి పెరుగుతుంది. కుటుంబంలో శుభవార్తలు, సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తోంది. మరి పరిహారాలు, భక్తి సూచనలు మనం చూసుకుంటే కనుక ఈ రాశి వారికి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి సింధూరాన్ని సమర్పించండి. అలాగే ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ధైర్యం, విజయం మరియు ధనయోగం కలుగుతాయని విశ్వాసం అండి. ఇక బెల్లం, వడమాల లేదా తమలపాకులు సమర్పించి భక్తితో ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. పేదలకు అన్నదానం లేదా అరటిపండ్లు దానం చేస్తే పుణ్య ఫలితాలు లభిస్తాయనేది ఒక నమ్మకం. ఇక సాయంత్రం హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పారాయణం చేస్తే కుటుంబ శాంతి, ఆరోగ్యం మరియు ఆర్థిక పురోగతికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయనేది విశ్వాసం అండి. మరి ఇవి కుంభరాశి వారికి ఆగస్టు 4 మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి కృపతో ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబం, ప్రేమ, వివాహం మరియు ఆరోగ్యపరంగా అనేక శుభ సూచనలు కనిపిస్తున్నాయి. మీ కృషికి తగిన ఫలితాలు అందుకునే సమయం దగ్గర ఉందండి. అలాగే విశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే విజయాలు అనేవి ఇక మీవే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రాశి వర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు రాశి ఫలాలు, గ్రహ గోచార విశ్లేషణలు, పంచాంగం మరియు ఆధ్యాత్మిక పరిహారాల కోసం మా ఛానల్తో అనుసంధానంగా ఉండండి. జై శ్రీ ఆంజనేయ స్వామి.